चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, आज बरोज़ पीर बतारीख 2 दिसंबर 2024 को PGRS प्रोग्राम में समाजी कारकुन नसीरुद्दीन पटेल ने सब कलेक्टर अदोनी को एक याददाश्त पेश की, जिसमें उन्होंने मुतालबा किया है कि अदोनी शहर को बल्हारी शहर से मोका, आलूर, अदोनी, यमगनूर, नंदावरम, नागल दिन्नी, गदवाल से होकर हैदराबाद तक के लिए मरकज़ी हुकूमत की जानिब से 2.60 करोड़ रकम की मंजूरी अमल में लाई गई है। 167 नेशनल हाईवे के तामीराती कामों के लिए ये रकम मंजूर की गई। काम शुरू हुए तकरीबन 7 साल का अरसा गुजर चुका है। ये काम पंजारा पोल इलाके तक आकर रुक गया है। इसके आगे अदोनी शहर की क़दीम ब्रिज का काम शुरू करना है। क़दीम ब्रिज तकरीबन मुनहदम होने के करीब है, लिहाजा इससे मुतालिक कई मरतबा हुकूमत के ज़िम्मेदारान को आगाह किया जा चुका है। लिहाजा इस पर अमल करते हुए जल्द से जल्द इस काम को शुरू किया जाए। मज़ीद तफसील नसीरुद्दीन पटेल साहब की ज़ुबानी समाअत करें। అందరికీ నమస్కారం। మన ఆదోనికి బళ్ళారి నుంచి మోకా, ఆలూర్, ఆదోని, ఎమ్మిగనూర్, నందవరం, నాగల్దిన్ని, గద్వాల మీదుగా హైదరాబాద్కి కేంద్ర ప్రభుత్వ నిధులతో 260 కోట్ల నిధులతో 167వ నంబర్ జాతీయ రహదారి నిర్మాణం పనులు మొదలయ్యి కనీసం అంటే 7 సంవత్సరాలు అవుతుంది. ఈ రహదారి పంజరా పోల్ వరకు వచ్చి నిలబడిపోయింది. తర్వాత అది ఎక్కడి నుంచి ముందుకు రాలేదు. ఈ పాత బ్రిడ్జ్ వచ్చేసి పడిపోవడానికి ఉంది. చాలా ప్రమాదాలు జరిగినాయి. అన్ని రకాలుగా సిపిఐ, సిపిఎం ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలు దీని మీద ధర్నా చేసినారు. ఆర్డీఓ గారికి కూడా తెలిపినారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలే తీసుకోలేదు. దీన్ని ఆ బ్రిడ్జిని 4 వరుసలుగా చేసి ఈ బ్రిడ్జ్ సరిగా చేస్తే కేవలం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే 4 బస్సులు తిరిగి వస్తున్నాయి. కొత్త బ్రిడ్జ్ కాడ నుంచి తిరిగి బస్టాండ్కి రావాలంటే కనీసం 3 కిలోమీటర్లు అవుతుంది సార్. ఈ బ్రిడ్జిని రిపేర్ చేపియండి మీరు. ఇది డివిజన్ హెడ్ క్వార్టర్ కదా, ఇక్కడ ఆర్డీఓ గారు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఇక్కడ ఇంతమంది పెట్టుకొని జిల్లా మన జడ్జి గారు కూడా ఉంటారు ఇక్కడ. కాబట్టి కేవలం ఆటోలు, 2 వీలర్స్, కార్లు మాత్రమే పోతున్నాయి. దానికి ఒక ఛానల్ వేసేస్తున్నారు, ఇనుప ఛానల్ వేస్తున్నారు రాకున్నట్లుగా. ఆ రోడ్డుని అక్కడి నుంచి ఎమ్మిగనూర్ బైపాస్ వరకు పెట్టాలా. ఇంతకు ముందు శ్రీనివాస్ భవన్ కాడ, చందా సరోజా కాడ పెట్టిండ్రి. నేషనల్ హైవే 167 హైదరాబాద్ ఎన్నో కిలోమీటర్లు, ఎమ్మిగనూర్ ఇంత, నందావరం ఇంత, గద్వాల ఇంత, హైదరాబాద్ ఇంత. ఈ రోడ్ నుంచి, ఈ బైపాస్ నుంచి, ఈ రోడ్ నుంచి జాతీయ రహదారి నుంచి నాగల్దిన్ని మీదుగా పోతే 50 కిలోమీటర్లు తక్కువ అవుతుంది సార్ రవాణా. పోవడానికి కూడా బాగుంటుంది. రోగులు కానీ మన ఎవరికన్నా కానీ ప్రయాణికులకి 50 కిలోమీటర్లు తగ్గుతుంది. అట్లే మన నాగల్దిన్నికి బ్రిడ్జ్ కూడా చాలా 15 ఏళ్ళ నుంచి తక్కువ ఉంటే అభిషేక్ కుమార్ గారు, ఆర్డీఓ గారు, ఐఏఎస్ గారు ఉన్నప్పుడు రాసిస్తే దాని మీద ఆయన చర్యలు తీసుకొని ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేసేస్తున్నారు సార్. అయినా మన డిఎం గారికి కూడా చెప్పినాను, డిఎం గారికి కూడా 2 సార్లు చెప్తున్నాను. దీనికి నాగల్దిన్ని, ఆదోని టు నాగల్దిన్ని మీదుగా గద్వాల్కి బస్ చేయమని. గద్వాల్లో చాలా పెద్ద జాతర నడుస్తుంది సార్, ఎల్లమ్మ జాతర అని. అక్కడ చాలా ఇక్కడ నుంచి చాలా మంది ఎమ్మిగనూరు నుంచి, అక్కడ నుంచి మన ఆదోని డివిజన్ నుంచే కాకుండా 4 తాలూకాల నుంచి పోతారు అక్కడ జాతరకి, ఎల్లమ్మ జాతరకి అక్కడ. కాబట్టి ఆయన కూడా ఏం స్పందించడం లేదు. ఈ బ్రిడ్జి నిర్మాణము ఆయనే చేయాలా. ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలా ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కూడా గుత్తలు మూస్తున్నారు. కానీ ఈ 167 జాతీయ రహదారి పెండింగ్ లో ఉంది. ఈ పెండింగ్ పనిని వదిలేసి బిల్లులు తీసుకున్నాడా లేదా అనేది తెలియదు. ఆ బ్రిడ్జిని కూడా డెమాలిష్ అంటే పైన నుంచి టాప్ తీసి 4 వరుసలు చేసి
సైడ్ కూడా కడితే 4 వీలర్స్, లారీలు, బస్సులు పోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కి నేను కోరుచున్నాను. నా పేరు నసీరుద్దీన్ పటేల్, మాజీ మాతా శిశు ఆసుపత్రుల సలహా సంఘ సభ్యుడిని, ఆధ్వని.